నా పేరు దాసరాం నాయక్, ఎస్టీ రిజర్వేషన్ సాధన జేఏసీ, ఉస్మానియా యూనివర్సిటీ. ఈ తెలంగాణలో అన్ని కాలేజీ హాస్టల్స్, ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, అన్ని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యావంతులతోటి ఎస్టీ రిజర్వేషన్ సాధన జేఏసీ ఏర్పడ్డది. రేపు 6వ తారీఖు 11 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ముందు నుంచి చలో అసెంబ్లీకి బయలుదేరబోతున్నాం. మా ప్రధాన డిమాండు కేసీఆర్ ముఖ్యమంత్రి ఎన్నికల కంటే ముందు తర్వాత ఎస్టీల రిజర్వేషన్ 6% అమలవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు మీకు అన్యాయం చేసిరు. 6% రిజర్వేషన్ను 12% పెంచుతా ఉన్నాడు. మేమేమంటున్నామంటే 6%ని 10% పెంచు. 2011 జనాభా సెన్సస్ ప్రకారంగానే కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో కానీ ఎస్టీల జనాభా 10%కి తేలిపోయింది. అందుకొరకే ముఖ్యమంత్రికి మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే అసెంబ్లీలో కేబినెట్ సమావేశం పెట్టి, మంత్రివర్గం సమావేశం పెట్టి ఎస్టీల రిజర్వేషన్ని 6%ని 10% వెంటనే పెంచాలి. పెంచిన తర్వాతనే ఉద్యోగుల నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం 1,07,000 ఉద్యోగాలని భర్తీ చేస్తామని నోటిఫికేషన్ మీద ఢిల్లీ టు ఢిల్లీ విడుదల చేస్తుంది. ఇది చాలా అన్యాయం, గిరిజనులకు తీరని అన్యాయం జరుగుతుంది. తక్షణమే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. రేపు ఓయూ నుంచి భారీ ఎత్తున విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు చలో అసెంబ్లీకి తరలి వెళ్తున్నాం. దీన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ సోదరులకు, విద్యావంతులకు, మేధావులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మా పవన్